మీరు గమనించాలి, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి 2,50,000 కోట్ల రూపాయల 60,000 కోట్ల రూపాయలు పంచినట. ఏమైంది? బొక్క బోర్ల పడ్డాడు. ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. స్వీప్ చేసింది ఇలా కూటమి. ఫలితం కారణం ఏంటి? ప్రజల్ని గౌరవించకపోవటం, ప్రజలను గౌరవించటం, ప్రజా నాయకులను గౌరవించకపోవటమే కదా. లోపం ఎక్కడ జరిగింది అంటే అహంకారమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే జైల్లో పెట్టిండో అదే రోజు అతను ఓడిపోయిండు. అతని పతనం ప్రారంభమైంది. 6 నెలల కింద నేను చెప్పాను, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు ప్రజల్లో, కానీ జైలుకు 73 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్ద ఆయనని ఇవాళ నువ్వు జైలు పంపుతున్నావు, నువ్వు పతనం అవుతావని చెప్పాను నేను 6 నెలల కిందనే. ఇవాళ మీరు గమనించండి ఏమైందో. కాబట్టి ఇవాళ రాజకీయంగా నువ్వు కులాలను మొత్తానికి పక్కన పెట్టి రెడ్డి రాజ్యం ఇక్కడ తేవాలని ప్రయత్నం చేయటం కానీ, అది కూడా తనిఖైనటువంటి రెడ్డిలో తీసుకురావడం అనుకునేటువంటి పద్ధతి కానీ ఎంతవరకు సమంజసం? ఇవాళ మాకు తెలిసేయా, నువ్వు రెడ్డి దొరవని కూడా తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఇవాళ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, పార్టీని, కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లేశారు, నీ కొరకు కాదు. కేసీఆర్ కు వ్యతిరేకమైన ఓటంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నారు ప్రజలు. కానీ ఇవాళ ఈ పార్టీ, ఇప్పుడు వచ్చిన పార్టీ కంటే అదే బాగుండే అనే పద్ధతిలో నీ రాజ్యం నడుస్తా ఉంది. టీఆర్ఎస్ బాగుందనే పద్ధతిలో ఇవాళ నడుస్తా ఉంది. ఎంతవరకు సమస్య ఇది? నువ్వు ఏ రకంగా ప్రజలకు మేలు చేస్తున్నావు అనేది నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. నేను ఒక పేదవాడిగా నేనేం అన్యాయం చేసినాయా? అపాయింట్మెంట్ ఇవ్వవా? ఎంత అన్యాయం ఇది! 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా బతికిన నేను, ఒక ఎక్స్ మినిస్టర్గా ఉన్న నేను, అపాయింట్మెంట్కు నేను నోచుకోవడం లేదు. ఇంకేదో ప్రజావాణి పెట్టిండి అడిగిన ప్రజావానికే పోవాలి. రేపటి నుంచి, వచ్చే వారం నుంచి ఖచ్చితంగా ప్రజావానికే పోతారు, రిప్రజెంట్ చేస్తాయి. ఇది ఏ రకంగా ప్రజల్లో బతకాలి, ప్రజల కోసం పార్టీని అంకితం చేయాలి, నాయకుడు కూడా అంకితం కావాలి. అంతేగాని తిడితేనే నేను ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఆయన కొనసాగుతా ఉన్నాడు. అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది, తిట్టే ఫేజ్ అయిపోయింది. పరిపాలన ముఖ్యం. కాన్సన్ట్రేషన్ పరిపాలన మీద చేయండి. ఏదో కేసీఆర్ ను రోజు తిడితే నువ్వు లీడర్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ జనంలో నీ గ్రాఫ్ తగ్గింది. నువ్వు అది అర్థం చేసుకోవాలి. 8 సీట్లు బీజేపీ గెలిచినంటే దానికి ఏదో డొంక తిరుగుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆడలేక గజ్జెలు పాత అన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన. ఆడలేక గజ్జలు పాత అన్నాడు ఒకడు. నీకు ఆడనీకు వస్తే ఇంకా గొడవ ఎక్కడి? రాజ్యమే నీ చేతికి ఇచ్చారు కదా. మాలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నీతి నిజాయితీ కట్టుబడి నాయకులని పక్కన పెట్టుకొని 4 మంచి పనులు చేయాల్సింది పోయి ఎవడు నీతిగుంటే వాళ్ళు తొక్కేసే కార్యక్రమం నువ్వు పెడితే ఎంతవరకు సమస్య ఇది? నేనేమన్నా భయపడటోనా? లేకపోతే నిన్ను ఆసర పెట్టుకొని నేనేమన్నా రాజకీయాలు చేస్తున్నా? నేనేమన్నా పైరవికారినా? ఏ రకంగా ఇది న్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది ఏ రకంగా కూడా మరి ఎవరు కూడా ఆమోదించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. క్షమించరాని నేను చరిత్రాత్మకమైనటువంటి తప్పు చేశాడు రేవంత్ రెడ్డి గారు. మా కులానికి ఇవ్వకపోగా బీసీలకు కూడా ఇవ్వకపోయేటువంటి పార్లమెంట్ సీట్లలో కేటాయింపులు లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం, బాధాకరం అనేటువంటిది మరొకసారి అడగాలి కదా. మరి ఎవరు అడగాలి? ఎవరు అడగకపోతే తాత జాగిరా ఎవరిదాన్ని? ఇది అడగాలి కదా. అందుకే నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అవుతున్నావా కావా చెప్పు ప్రజలకు. మాదిగలకు సీట్లు ఇవ్వకపోవడం తప్ప కాదా? ఫస్ట్ 80 లక్షల మంది ఉన్న నా జాతికి ఒక్కని కూడా ఇవ్వకపోవటం ఇది తప్పు కాదా అని నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాలి.
జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు తూతూ మంత్రంగా రెండిచ్చి 7 సీట్లు 8 సీట్లు మీ కులస్తులకి అప్పచెప్పుకున్నావు, రెడ్లకి అప్పచెప్పుకున్నావు. న్యాయమా ఇది? అవును, పార్టీలో పనిచేసే రెడ్లకు కూడా ఇవ్వలే. నువ్వు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని టికెట్ ఇచ్చావు, వాళ్ళంతా ఓడిపోయారు. కాబట్టి మొక్కు నేలకు రాయాల్సింది పోయి నేను ఇంకా మునగానే చెప్తున్నాడు. కింద పడ్డా అదే పై చేయంటే ఏం చేస్తారు? దానికి మొండి వాదన. రాజకీయ నాయకులకు ఉండాల్సిన నైతిక విలువలు. నువ్వేమో లాల్ బహదూర్ శాస్త్రి కావు, నాకు తెలుసు. కానీ కనీస ఎథిక్స్, నైతిక విలువలు ఉండాలి. అరే నరసింహులన్న ఈ తిరిగా మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు? సార్ పిలుద్దామని పిలవాలన్నా వద్దా? నన్నే కాదు, నా కులస్తులందరినీ పిలవాలన్నా వద్దా? పోనీ బీసీలను కూడా పిలవాలన్నా వద్దా? బీసీలకు టికెట్లు ఇవ్వవు, ఎస్సీలకు టికెట్లు ఇవ్వవు. ఏ రకంగా ఇది ప్రజాపాలన అవుతుంది, ప్రజావాణి అవుతుంది? ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని నేను మరొకసారి తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. దీన్ని నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికే విషయాలను చెప్తున్నా. నువ్వు మేల్కొమ్మని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు మేల్కోండి. నువ్వు చిన్నోడివి, నీకు అనుభవం లేదు. అదేవిధంగా సామాజిక బాధ్యత తెలియదు. పటేల్ పెత్తనం చేద్దాం అనుకుంటున్నావు, దొరపెత్తనం చేయాలనుకుంటున్నావు. ఇది ప్రజాస్వామ్యం నడవది. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అట్లా ఫీల్ అయ్యే కదా ఇట్లా అయింది. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడు. ఎలా ఆయన ఆ ఉన్న ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడం బెస్ట్. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమైనా వస్తాడు అసెంబ్లీకి? ఎవరినో బాధ పెడితే సంతోషపడడం అనేటువంటి రాజకీయ నాయకుల లక్షణం కానే కాదు. తప్పు జరిగినప్పుడు తప్పు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకుంటాడే లీడర్. కానీ మొండి వాదన చేసినోడు వాడు లీడర్ గాడు, వాడు ఉండలేడు. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారే.